మిత్రమా, ఏమిటి ఆలోచించుతున్నావు? నేడు ఏమి అనుకుని రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోతే అనుకుంటుని. మిత్రమా, గ్రామాంతరమునకు కాదు గాని గృహాంతరమునకు పోయి పుట్టెడు పరాభముతో వచ్చితనయ్యా. పరాభవమ అది ఎట్లు మిత్రమా? ఏమని చెప్పుదును? చెప్పినచో నవ్విదవు. నీ పరాభవంకు నేను నవ్వుదునా? మిత్రమా, ఊరకయంటిని నీవు నవ్వవనియే కాదు, నా పరాభము నీ పరాభముగా భావింతువని కూడా నేనెరుగుదును. మన పట్టణమున చింతామణి అనే ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? చింతామణి వేశ్య మనము వినదగిన వృత్తాంతం అది ఏమి కలిగి ఉండును? మిత్రమా, అట్లయినా నీ వినలేదన్నమాట. లేదు లేదు మిత్రమా. రూపమనక రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, దాని విద్యాకరమునకు మాత్రము మేరలేదు మిత్రమా. చదువురాని ఎడల సార్వభౌముడైనను గుమ్మము తొక్కనియదు, కంతుడైనను కన్నెత్తి చూడదు, చదువరుని యొక్క వెడల సన్యాసి అయినను గౌరవించును, దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించును. మిత్రమా, అట్లయినది గర్వము కాదయ్యా, గుణమని చెప్పవచ్చును. మిత్రమా, ఈ సంగతులు నాకెందరు చెప్పినను వేశ్యల పట్ల విపరీత గుణములని నేను నమ్మలేదు. ఈ పూట ఒక మిత్రుడు అండల యథార్థమును ప్రత్యక్షముగా చూపుటకై నన్ను దాని ఇంటికి తీసుకొని పోయాడు. ఏమిటి చింతామణి ఇంటికా? అవును మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము వీని మాటలకేమి గాని మిత్రమా, దాని సౌందర్యము చెప్పుటకు నాకు 2 కన్నులు చాలినవి కాదయ్యా. అట్లయినా నా కన్నులు కూడా అరువుగా తీసుకొని పోకపోతావా మిత్రమా? మిత్రమా, నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యము నెరవ తీసుకొని పోగలిగినచో నాకు ఈ పరాభము కలుగకపోయేది. ఆ తర్వాత వినుము. ఈ పూట ఒక మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాప రుద్రియము చేతబట్టిన వాడొకటచే అతని వెంటన వెళ్ళటం బట్టి నేను ఏమో వెలగబెట్టిందనని తలంపుచే నాకు కూడా దండము పెట్టి ఆసనం వేసినది. నాకైనా బుద్ధి ఉండవచ్చునా? అది మెచ్చి మేకతోలు కప్పునను ఊహతో సకల సంపన్నుడకు బిల్వమంగళమూర్తి నా కాబాల్య మిత్రుడయ్యుండగా నేనెవరి వద్దన చదువుకోవాల్సిన పని ఏమని వయ్యారముగా ఉత్తరమ సంగీతం. వయ్యారంగా ఉత్తరమ సంఘం ఈ విధముగా నా పేరు దాని చిట్టాలేకించిందివా? మిత్రమా, నేను క్రొత్తగా నిక్కింపలేదు. మరి ఏమిటయ్యా? నీ తెలివి, నీ పాండిత్యము, నీ చక్కదనములు పోసగుచ్చినట్లు అదే ఏకొరి పెట్టినది. మొదలే వేశ్య, ఆ పైన పడచదివిన ముండ, పల్లపు వీధిన పడ్డ సావనిమ్ము, మెరక వీధిన మేక వీననమ్ము, భోగము దాని ఉంటున్నాను కదా. పై సంగతి కానము మిత్రమా. మిత్రమా, పై సంగతి పరాభమే. అది ఎట్లు? నా బండారము నా ముఖం వల్ల కనిపెట్టినదో నా మాట వల్ల కనిపెట్టినదో చెప్పజాలను గాని మిత్రమా, చటాలను ఒక శ్లోకము చదివి దీని భావమైన అడిగినది. చెప్పలేకపోతే అందులకు చెప్పవలసినదేమున్నది? కాళ్ళు చేతులు చల్లబడినవి, వెర్రి ముఖం వేయిచు విలువలా పోవచ్చు ఊరుకుంటుని. అంతటా నన్ను విడువక ఇక్కడికి మీ సంగతి శాంతముగా తేలినది, ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికేమో చెప్పదో తెలుసుకుని రండిని శ్లోకము రాసి కాగితంను నాకు ఇచ్చినదయ్యా. ఆ మాటకు మరింత మ్రగ్గిన వాడనై అరగంటలో దీని భావము ఆమూలాగ్రముగా తెలుసుకుని వచ్చిన చూడమని శబదము చేసి చక్కగా వచ్చింది. అంత మాట అన్నదా? ఏదా కాగితము? ఎంత చక్కగా రాసినది మిత్రమా. వృక్షాగ్రవాసి నచ పక్షిరాజ సన్మాంగధారీ నచ సోమయాజి జలంధరిత్రి నఘటో మిత్రమా, దీని భావమే స్ఫురింపలేదా? అర్థము తెలిసిన కదా భావము స్మరించుట.
అట్లానే చెప్తున్నాను విను. వృక్షాగ్రవాసి చెట్టుపై ఉండును, కానీ నచ్చ పక్షి రాజ పక్షి మాత్రము కాదు. పక్షి మాత్రం చర్మాంగధారి చర్మం ధరించి ఉండును, కానీ నచ్చ సోమయాజి సోమయాజి మాత్రము కాడు. త్రినేత్రధారి 3 కన్నులు కలిగి ఉండును మిత్రమా, కానీ నచ్చ శూలపాణి శివుడు మాత్రం కాదు. జలధరిత్రి జలము కలిగి ఉండును, అంటే నీరు. నఘట కొండ కాదు, నా మేఘము కాదు. ఇప్పటికైనా అర్థమైనదా మిత్రమా? ఇప్పటికీ నాకు ఇనప గుగ్గిళ్ళుగానే ఉన్నదయ్యా. మిత్రమా, దీని భావము టెంకాయ. మిత్రమా, దీని భావము టెంకాయ. అవును, టెంకాయో వంకాయ గాని మిత్రమా, నా బుర్రకాయ బద్దలైనదయ్యా. మిత్రమా, ఈ ముక్క చెప్పివేసి వచ్చేదా? నేను వచ్చేదనుక నువ్వు ఇక్కడనే త్వరగా రావాలి. త్వరగా త్వరగా వస్తావు. అవును మిత్రమా. సాయం సమయం ఎంత సమ్మోదకరముగా ఉన్నది.